ఎంకి పెళ్లి సుబ్బు సావుకొచ్చింది అన్నట్టే ఉన్నది. ఇలా పాపం గీ రైతుల పరిస్థితి. ఇప్పటికే నీళ్ళందక పొట్టకచ్చిన పొలాలు ఎండిపోయిన బాధలున్న రైతులు పండిన ఇన్నన్ని గింజలను ఆరవోసుకుంటే ఏం జరిగిందో మీరే చూడు. ఈ రోజు వస్తుందని మాకు తెలుసా సార్? కాదు సార్, సార్ ప్రోగ్రామ్ ఉన్నదని ఎప్పుడో తెలుసు. అప్పటి నుంచి చెప్తే మాకు మేము ఎప్పుడో ఇడ జరుగుతున్న బయసు ఏందంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఇలా సూర్యాపేటకు గాలి మోటార్లు అత్తున్నాడట. ఇక హెలికాప్టర్ దిగాలంటే జాగ కావాలి కదా. ఇగో ఇడ రైతులు వడ్లు ఆరవోసుకున్న కళ్ళంలోనే దాన్ని దింపుదామని పిలానేసిరట అధికారులు. సూర్యాపేట జిల్లా నేరడిచెర్ల వడ్లు ఆరవోసుకున్న పొలంలోనే హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలి, అర్జెంట్ గా ఇక్కడ ఉన్న వడ్లన్నీ ఖాళీ చేయాలని పోలీసులు అధికారులు వచ్చి ఇట్లా హడావుడి చేసిండ్రు. గిన్ని వడ్లని ఇప్పటికిప్పుడు ఖాళీ చేసినంటే అయ్యే పని కాదు. అయినా మా సొంత పొలంలో ధాన్యం ఆరవోసుకున్నాం, హెలిప్యాడ్ కోసానికి మా వడ్లు ఖాళీ చేస్తామని వచ్చిన అధికారులను రైతులు నిలదీసిండ్రు. ఇక దీన్ని ఒక అన్న వీడియో తీస్తుంటే ఎంఆర్ఓ సార్ ఏమంటున్నాడో ఇనుండ్రి. మాకు డేటాగా సార్ మమ్మల్ని అన్యాయం చేస్తారు సార్. మీరు రైతుని అన్యాయం చేస్తారు. నువ్వు వీడియో రికార్డింగ్ చేసి ఏం చేస్తావు? నువ్వు తీసి పంపితే ఉత్తగా డాటా వేస్ట్ గానీ చేసేదే ఉండదని రైతులను భయపెట్టినట్టే చేసిండు. రైతులకు మీరు న్యాయం చేయాల్సింది పోయి అన్యాయం చేస్తారా? ఇదేం పద్ధతి అని ప్రశ్నించినా కూడా రైతుల బాధను పట్టించుకోలేదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూడా అంటే గాలి మోటార్లనే తిరుగుతున్నాడు, ఎక్కడికి పోవాలన్నా గాలి మోటార్లనే పోతున్నాడు. అరే 100-150 కిలోమీటర్ల దూరం ఉన్నప్పుడు కార్ల పోతే ఏమైతే చెప్పుండ్రి. మాది ప్రజాప్రభుత్వం, ప్రజల సొమ్ము ఆగంగానియమని పెద్ద పెద్ద మాటలు చెప్పే లీడర్లు ఇట్లా తేప గాలి మోటార్ల తిరిగితే ప్రజాధనం వృధా కాదా? అయినా ఈ మంత్రులందరూ ఇట్లా నల్లగొండ మంత్రులే. ఏ చిన్న పనికైనా తక్కువ దూరం ఉన్నా కూడా గాలి మోటార్లనే తిరుగుతున్నారు. ఇక వీళ్ళు తిరుగుడేమో గానీ వీళ్ళకి ఏర్పాట్లు చేయడానికి అధికారులు కూడా ఇట్లా రైతులతోని మాటలు పడే పరిస్థితి మోపైతున్నదని అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. మరి ఇప్పటికైనా గాలి మోటార్ల తిరుగుడు తక్కువ చేస్తారో లేకుంటే ఇవ్వలేమనుకున్నా మాకేంది, మా కంఫర్టే మాకు ముఖ్యమని అనుకుంటారో చూడాలి మరి.